టీ1 తెలుగు న్యూస్కు స్వాగతం. అన్నమయ్య జిల్లా తంబళపల్లి తాలూకు పీటీఎం మండలం టీ సదం జెడ్పీటీసీ హై స్కూల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఎంఆర్ఓ, విఆర్ఓ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం గురించి ఉపాధ్యాయులు ఉపన్యాసం చేస్తూ విద్యార్థుల భవిష్యత్ కోసం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ముఖాముఖిగా కలవడం జరిగింది. పిల్లల అభివృద్ధి లక్ష్యంగా పేరెంట్స్, టీచర్స్ సమావేశమయ్యి విద్యార్థుల పురోగతిపై ఆత్మీయ సమావేశం జరుగుతుందని చెప్పారు. అని మనం ఇంటికి రాగానే పిల్లల్ని జోచుతానందా జోజముకుందా అని చెప్పి మనం జోలబాట పడుతూ ఉంటే మా నాన్న హాయిగా బాగా చక్కగా చూసుకుంటున్నారు అని చెప్పి మీ మీద ఎక్కడ ఒక అభిమానం పెంచుకుంటాడో లేదా దురభిమానం పెంచుకుంటాడో మీకే అర్థమవుతుంది. మనం అర్థం కాక మనం నాటిది మాత్రము వేపవిత్తనం నాటుతాం. నాకు మాత్రం ఆవకాయలు కావాలంటే ఎక్కడికి వస్తాయి చెప్పండి. కాబట్టి మన పిల్లవాడు మన నాటిని వేపవిత్తనాలే మనం ఎలా నేర్చుకుంటే వాడి పక్కోండి ఎవరే అందరూ అంటే అతను అప్పటికి ఏమంటున్నాడు బా ఒరే వాడు తిన్నారు దానికి ఏం మర్యాద మాట్లాడుతున్నా ఏం దగ్గర నా కొడుకు చెప్పి మనం వేసుకుంటాం. అదే మాట మరి కొద్ది రోజుల్లో ఏమంటాడు నిన్ను కూడా అంటాడు. కాబట్టి చిన్న కాస్త భయభ్రాంతులతో లేదా ఇంకోటి నయానో భయాన్ అంటారు కదా, కొద్దిగా పిల్లవాడు పెద్ద ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళతో మన ఫ్రెండ్ అయిపోవాలి. ఇప్పుడు తండ్రి పాత్ర కావచ్చు, తల్లి పాత్ర కావచ్చు. కొద్ది వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అయిపోవాలి మనం. సరేనా, ఇది కాదు, ఇది మంచి, ఇది చెడు, ఈ విధంగా నువ్వు వెళ్తావని చెప్పి దారిలో వాళ్ళని మళ్లించుకోవాల్సిన బాధ్యత మన మీద అంతే ఉంది. ఈ మొబైల్స్ అందరూ అందరూ చెప్తూనే ఉంటారు. మొబైల్స్ ఇస్తున్నామంటే మన పిల్లవాడికి పరోక్షంగా మన యొక్క జీవితాన్ని, మన పిల్లవాడి యొక్క జీవితానికి నిండు సున్నా చూస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. టీవీలు వీలైనంత వరకు కట్ చేస్తే కూడా మంచిదేమో. ఇంకా ఈ 10th క్లాస్ ఉండే టీవీలు తగ్గించేయండి. ఇంకా వీళ్ళకి చెప్తే ఏమన్నా అనుకుంటారేమో. పరిస్థితులు బాగాలేవు. వీళ్ళు దాని అన్నారంటే పిల్లకాయలు చదవరు, ఇబ్బంది పడతారు. ఫ్యూచర్ లో మళ్ళా తర్వాత బాధపడతారు. ఇంకా మీరైతే కోపడతారు. ఇదే ఆలోచన కానీ వాళ్ళు ఏమైనా విలువలు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా సంస్కారం ఉందా, నెక్స్ట్ వచ్చి సంస్కృతి ఏమైనా నేర్చుకుంటా అన్నాడా, అంతా ఫారిన్ కల్చర్ వచ్చేస్తా ఉన్నాయి. దాన్ని మనం కూడా అలవాటు చేస్తున్నాం పిల్లలు. రాను 40 రోజులు అసలు బట్టలు లేకుండా తిరుగుతాడేమో, చిన్నగా పోజులు పెట్టుకొని. అదే ఒక కల్చర్ ఎందుకు చేసి ఇదే ఫ్యాషన్ రా, అందరూ ఇదే వేసుకుంటారా, మేము కూడా ఇదే వేసుకుంటామని అని అంటారో ఏమో తెలియదుగా. వస్తానని భవిష్యత్తు చూస్తే అలా లేకుండా ఒకరిని కంపేర్ చేసుకోకుండా మన పిల్లోడు నా బిడ్డ భవిష్యత్తు అని మనం అనుకొని వాడిని ఏ దారిలో తీసుకోకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది, వాడు ఏం చేస్తే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అని మీరు ఇప్పటి నుంచి ఆలోచించి ఆ విధంగానే ముందుగా తీసుకుపోతే విద్యార్థి బాగుపడతాడు, వాడి యొక్క భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తు మీకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. అలా